టాలీవుడ్లో అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే తన స్పీడ్, గ్రేస్, ఎనర్జీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శ్రీలీల. ఆమె డాన్స్లో ఉన్న చురుకుదనం, స్క్రీన్ ప్రెజెన్స్లో కనిపించే కాన్ఫిడెన్స్ ప్రేక్షకుల్ని మొదటి నుంచే ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మాస్ సాంగ్స్లో ఆమె చూపించే స్టెప్స్, ఎక్స్ప్రెషన్స్ యూత్కి చాలా కనెక్ట్ అయ్యాయి. అందుకే చాలా తక్కువ సమయంలోనే ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. అయితే సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇటీవలే ఆమె నటించిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో కెరియర్లో చిన్న బ్రేక్ వచ్చినట్టే అనిపిస్తోంది. దీనికి తోడు సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్, కామెంట్స్ కూడా ఆమెపై ఒత్తిడి పెంచుతున్నాయి. అయినప్పటికీ ఈ పరిస్థితుల్ని ఆమె ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటుంది. విమర్శలను వ్యక్తిగతంగా తీసుకోకుండా తన పనిపై మరింత ఫోకస్ పెడుతోంది. తగ్గేదేలే అనే యాటిట్యూడ్తో శ్రీలీల తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. తనకు ఉన్న టాలెంట్ పై నమ్మకం కోల్పోకుండా కొత్త అవకాశాల కోసం రెడీగా ఉంది. ఫ్యాన్స్ సపోర్ట్ కూడా ఆమెకు పెద్ద బలం అవుతోంది. భవిష్యత్తులో మరిన్ని మంచి ప్రాజెక్టులతో తిరిగి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని ఆమె ప్రయత్నిస్తోంది. ఈ పట్టుదల, పాజిటివ్ మైండ్ సెట్ ఉంటే ఆమె మళ్ళీ టాప్లో నిలబడటం ఖాయం అనే నమ్మకం చాలా మందిలో కనిపిస్తోంది. శ్రీలీల కెరియర్ మొదలైనప్పటి నుంచే ఆమెకు మంచి బజ్ వచ్చింది. చాలా తక్కువ సమయంలోనే ఆమె తన టాలెంట్తో ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంది. ముఖ్యంగా తన మొదటి సినిమా పెళ్లి సందడితోనే ఆమె మంచి గుర్తింపును సంపాదించింది. ఆ సినిమాలో ఆమె నటన, డాన్స్, ఎక్స్ప్రెషన్స్ అన్ని కలిసి చూసినప్పుడు కొత్త హీరోయిన్ గా వచ్చినప్పటికీ చాలా న్యాచురల్ గా కనిపించింది. ఆ సినిమా తర్వాత ఇండస్ట్రీలో ఆమెకు అవకాశాలు వరుసగా రావడం ప్రారంభమయ్యాయి. దర్శకులు, నిర్మాతలు ఆమె ఎనర్జీ చూసి ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా ఆమె డాన్స్ లో చూపించే స్పీడ్, గ్రేస్ వేరే లెవెల్లో ఉంటాయి. అదే ఆమెకు ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చింది. తర్వాత వచ్చిన ధమాకా సినిమాలో రవితేజ సరసన నటించడం ఆమె కెరియర్ లో ఒక పెద్ద మలుపు అయింది. ఆ సినిమాలో ఆమె చేసిన పాత్ర చాలా లైవ్లీగా, ఫుల్ ఎనర్జీతో ఉండేది. ప్రేక్షకులు థియేటర్లో ఆమె ఎంట్రీకి చప్పట్లు కొట్టారు. పాటల్లో ఆమె డాన్స్ స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఆమె పేరు మరింత పాపులర్ అయ్యింది. అప్పటి నుంచే ఆమెను డాన్సింగ్ క్వీన్ అని పిలవడం ప్రారంభించారు. టాలీవుడ్ లో ఇంత తక్కువ సమయంలో ఇంత మంచి డాన్స్ స్కిల్స్ తో గుర్తింపు తెచ్చుకోవడం చాలా అరుదు. ప్రతి సినిమాలోనూ ఆమె తన బెస్ట్ ఇవ్వాలని ప్రయత్నిస్తోంది. అందుకే ఆమె నటించిన సీన్స్ కి ఒక ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. ఇంకా ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ గురించి చెప్పాలంటే కెమెరా ముందు చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తుంది. ఎలాంటి సీన్ అయినా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. కామెడీ, ఎమోషన్, రొమాన్స్ ఏ జోనర్ అయినా ఆమెకు సూట్ అవుతుంది. అందుకే దర్శకులు ఆమెను తమ సినిమాల్లో తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే ఆమె వర్క్ ఎథిక్ కూడా చాలా స్ట్రాంగ్ అని ఇండస్ట్రీలో టాక్ ఉంది. షూటింగ్ సమయంలో చాలా డెడికేషన్ తో పని చేస్తుందని సహనటులు చెబుతారు. టైంకు రావడం, రిహార్సల్స్ చేయడం, డైరెక్టర్ చెప్పిన విధంగా పర్ఫామ్ చేయడం ఈ కారణాల వల్లే చాలా మంది ఆమెను భవిష్యత్తులో టాలీవుడ్ టాప్ హీరోయిన్ అవుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఆమెకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. సోషల్ మీడియాలో కూడా ఆమెకు మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్నారు. ప్రతి కొత్త సినిమాలో అనౌన్స్ అయ్యేసరికి ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే శ్రీలీల కెరియర్ చాలా వేగంగా ఎదుగుతోంది. ఇంకా ఆమెకి ముందు చాలా అవకాశాలు ఉన్నాయి. సరైన కథలు, మంచి పాత్రలు ఎంచుకుంటే ఆమె మరింత పెద్ద స్థాయికి చేరుకోవడం ఖాయం. ఆమె ఎనర్జీ, టాలెంట్, డెడికేషన్ అన్నీ కలిసి చూసినప్పుడు ఆమె భవిష్యత్తు చాలా బ్రైట్ గా కనిపిస్తోంది. కానీ తర్వాత పరిస్థితి కాస్త మారిపోయింది. కొన్నిసార్లు హీరోలు ప్రేక్షకుల ఊహలు ఎదుర్కొనే విధంగా సినిమాలు ఫలితాలు ఇవ్వలేదని తెలిసిందే. పలు పెద్ద బడ్జెట్ సినిమాలు కూడా ఆశించిన రెవెన్యూలు సంపాదించలేకపోయాయి. అదే సమయంలో మీడియా, నెటిజన్ల మధ్య చర్చ మొదలైంది. ప్రత్యేకంగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పెద్ద ఆశలు కలగల్చింది. పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో ఉన్నప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించలేకపోయింది. ఇది అభిమానులకే కాకుండా సినీ విశ్లేషకులను కూడా ఆశ్చర్యపరిచింది. దీంతో సోషల్ మీడియాలో రియాక్షన్ సర్వత్రా ఖచ్చితంగా కనిపించాయి. శ్రీలీల ఉందంటే సినిమా ఫ్లాప్ అవుతుంది, లక్ కలిసి రావడం లేదు వంటి కామెంట్లు ట్రెండింగ్ అయ్యాయి. ప్రేక్షకుల అతి కఠినమైన వ్యాఖ్యలు,
ట్రోల్స్ మొదలైనవి సినిమాకు ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. కొంతమంది నెటిజన్లు దర్శకుడు లేదా కథనంలోని ఏ పాత్ర ఉన్నా ఫ్లాప్ కు కారణమని విమర్శించడం ప్రారంభించారు. ముఖ్యంగా హీరోయిన్స్ పాత్రలను మిగతా అంశాలతో పోల్చి ఆమెను తప్పుగా రీప్లేస్ చేసినట్టు ట్రోలింగ్ జరిగింది. ఇలా ట్రోలింగ్ పెరగడంతో ఫ్లాప్ అయిన సినిమాలు ప్రదర్శన పరంగా మంచి సినిమాలు అయినా సోషల్ మీడియా వలన పబ్లిక్ ఇమేజ్ ప్రభావితం అవుతోంది. హీరోలు, దర్శకులు కూడా ఈ పరిస్థితిని గమనిస్తూ తమ కంటెంట్ పై మరింత జాగ్రత్త పడుతున్నారు. తీరా కొంతమంది అభిమానులు మాత్రం నెటిజన్లకు నిర్లక్ష్యం చేసి నటీనటుల ప్రతిభను సానుకూలంగా ప్రోత్సహిస్తున్నారు. ఒక సినిమా ఫలితం మాత్రం కేవలం నటీనటులే నిర్ణయించదు. కథ, దర్శకత్వం, మార్కెటింగ్, ప్రేక్షకుల అభిరుచులు అన్నీ కలిసి ఫలితాన్ని తీర్చిదిద్దుతాయి. శ్రీలీల యొక్క ఈ భావోద్వేగ సమాధానం నిజంగా యువతకు ఒక పెద్ద ప్రేరణగా ఉంటుంది. మనం తరచుగా స్టార్ సెలబ్రిటీలను పర్ఫెక్ట్ గా భావిస్తాం, కానీ వారు కూడా మనలాగే సెన్సిటివ్, ఎమోషనల్ మరియు మానసికంగా బాధపడే వ్యక్తులు అని గుర్తించాలి. ట్రోలింగ్ మరియు నెగిటివిటీ ఎదుర్కొనడం చాలా కష్టం, ముఖ్యంగా కొత్తగా ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నప్పుడు. ఆమె ఈ అనుభవాలను పంచుకోవడం ద్వారా సాధారణ ప్రేక్షకులు మరియు యువ కళాకారులు కూడా వారి జీవితంలో ఎదురయ్యే సమస్యలను నెగిటివ్ గా కాకుండా సానుకూలంగా మార్చడానికి ప్రేరణ పొందుతారు. ఇప్పుడీ మార్పు చూసి శ్రీలీల తనకెందరి విశ్వాసం పెరిగిందో స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు ఆమె తన కెరియర్ లోను, వ్యక్తిగత జీవితంలోనూ బలంగా నిలబడగలదు. ఇతరుల అభిప్రాయాలపై ఎక్కువగా ప్రభావం చెందినందున తన స్వంత నిర్ణయాలను తీసుకోవడంలో ధైర్యంగా ఉందని తెలుస్తోంది. ఆమె చెప్పిన స్ట్రాంగ్ అయ్యాను అనే మాటలు కేవలం వ్యాఖ్యలు కాకుండా ఆమె లోపలి పెరుగుదల, పూర్తి మరియు మానసిక స్థిరత్వానికి ప్రతీకలుగా ఉన్నాయి. ఈ మార్గంలో ఆమె చూపిన ధైర్యం ప్రతి ఒక్కరికి ఒక సందేశం ఇస్తోంది. సమస్యలు, ట్రోల్స్, నెగటివ్ కామెంట్స్ మన విలువలను తగ్గించలేవు. మనం మన సొంత సామర్థ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటే జీవితంలో ఎదురయ్యే ప్రతికూలతలను అధిగమించగలం. శ్రీలీల అనుభవం మనందరికీ ఒక పాఠం. మన లక్ష్యాలను నమ్మకం మరియు సమర్థతతో ముందుకు తీసుకువెళ్ళడానికి స్ఫూర్తిని ఇస్తోంది. నెగటివిటీ మన జీవితంలో ఎంత ప్రభావం చూపుతుందో నిజంగా అండర్రేట్ చేయలేము. ప్రతిరోజు సోషల్ మీడియా వార్తలు, వర్గ సభలు లేదా చుట్టుపక్కల నుండి వచ్చే నెగటివ్ ఇన్పుట్స్ మన మనసును మరియు ఆలోచన శైలిని ప్రభావితం చేస్తాయి. శ్రీలీల చెప్పినట్లు మనం నిరంతరం నెగటివిటీని చూస్తూ ఉంటే అది మన ఆలోచనలో ఒక నెగటివ్ ఫ్యాక్టర్ని సృష్టిస్తోంది. చిన్న చిన్న కామెంట్స్, ట్రోల్స్, అసంబద్ధమైన క్రిటిసిజమ్స్ కూడా మన మనోభావాలపై భారమైన ప్రభావం చూపుతాయి. ఇది కేవలం సెలబ్రిటీలకే పరిమితం కాదు, సాధారణ వ్యక్తులకు ఇదే. మనం సోషల్ మీడియాలో చూస్తున్న ప్రతి విషయం, పాఠాలు, వీడియోలు, పోస్టులు మన చిత్తానికి ప్రభావం చూపుతాయి. ప్రతిసారి నెగిటివ్ కంటెంట్ మనలో అసహనం, బాధ, ఆగ్రహం మరియు భయాన్ని కలిగిస్తోంది. ఇది దీర్ఘకాలంలో మన సృజనాత్మకత, ఉత్సాహం మరియు ప్రొడక్టివిటీని కూడా తగ్గిస్తోంది. కాబట్టి ఈ నెగిటివిటీని ఫిల్టర్ చేయడం చాలా ముఖ్యం. మనం ఎంచుకునే సమాచారం మనకి ఉపయోగపడేలా ఉండాలి. కంటెంట్ ఫిల్టర్ చేసుకోవడం, అవసరమైన ట్రోల్స్, హానికరమైన కామెంట్స్ మరియు నెగటివ్ వార్తల నుండి దూరంగా ఉండడం ద్వారా మన ఆలోచనలు సానుకూలంగా, శక్తివంతంగా ఉండే అవకాశం ఎక్కువవుతోంది. ప్రతిరోజు మనం చూస్తున్నది మన జీవితంలో ప్రతిఫలిస్తోంది. ఇది మనకు కేవలం వ్యక్తిగతం మాత్రమే కాదు, మన సమాజానికి కూడా వరం. మనం సానుకూలమైన ఆలోచనలతో, పాజిటివ్ ఇన్పుట్స్ తో జీవిస్తే అది మన చుట్టుపక్కల ఉన్నవారిని కూడా ప్రభావితం చేస్తుంది. ప్రతి ఒక్కరూ తమ సోషల్ మీడియా మరియు వ్యక్తిగత జీవన శైలిని రక్షించడం ద్వారా నెగటివిటీని తగ్గించి సానుకూలతను పెంచగలదు. ఈ మార్గంలో జీవించడం మన మానసిక శాంతి, ఆత్మవిశ్వాసం మరియు సంతోషాన్ని పెంచుతోంది. శ్రీలీల లాంటి టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ కి ఈ వాస్తవం అర్థమయ్యేలా ఉంటుంది. కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో రాబట్టకపోవచ్చు, కొన్ని ప్రాజెక్ట్స్ మార్కెట్లో తక్కువ అంగీకారం పొందవచ్చు, కానీ నిజమైన అభిమానులు మరియు ఆర్ట్ ఫామ్ ను గౌరవించే వర్గం ఎప్పుడు ఆమెపైనే నమ్మకం ఉంచుతోంది. ప్రతి ఎదురు దెబ్బ ఆమెకు కొత్త సవాళ్లు, కొత్త అవకాశాలు ఇచ్చే విధంగా ఉంటుంది. కేవలం ఒక హిట్ లేదా ఫ్లాప్ తో ఆర్టిస్ట్ విలువను నిర్ణయించడం కుదరదు. అయితే ఒక విషయం మాత్రం క్లియర్,
ట్రోల్స్ ఎంత వచ్చినా, నెట్లో ఏ విధమైన నెగిటివిటీ వర్క్ చేసినా ఈ డాన్సింగ్ క్వీన్ ఎప్పుడు తగ్గేదేలే అనే స్పిరిట్ తో ముందుకు వెళ్తోంది. తన ప్రతిభ, కష్టంతో స్టేజ్ లో ఉన్న ఎలివేషన్, ఫ్యాన్స్ కోసం చూపే ప్రేమ ప్రతి ప్రాజెక్ట్ లో ఆమెకు ప్రత్యేక గుర్తింపుని ఇస్తోంది. అభిమానులు మళ్ళీ ఒక భారీ హిట్ తో ఆమెను ఫామ్ లో చూడాలని ఎదురు చూస్తున్నారు. ఆమెలో ఉన్న అంకిత భావన, తన పనితనంపై ఉన్న విశ్వాసం ప్రతి హిట్ లేదా ఫ్లాప్ లోనూ ఆమెను ఎల్లప్పుడూ షైన్ చేస్తూనే ఉంటుంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.